తెల్లవారుజామున పల్లెటూరి ఆకాశంలో సూర్యుడి మొదటి కిరణం మెల్లగా విరుస్తోంది. పక్షులు గాల్లో ఎగురుతూ కిలకిలమంటూ గానమాడుతున్నాయి. పల్లె ఇంటి దగ్గర కోళ్లు కూస్తూ ఉదయాన్ని ఆహ్వానిస్తున్నాయి. గొడ్ల షెడ్డులో ఆవులు నెమ్మదిగా గడ్డి మేస్తూ కొత్త రోజు మొదలైనట్లు తెలియచేస్తున్నాయి. వసంతం వచ్చింది. మామిడి చెట్టు కొమ్మపై కోయిల మధురంగా పాడుతూ ఉగాది రాకను తెలియజేస్తోంది. ఆ చిన్న పల్లె ఇంట్లో ఒక కుటుంబం ఇంకా నిద్రలో ఉంది. ఇంతలో అమ్మ నిద్రలేచి నెమ్మదిగా తన చీరను సరిచేసుకుని బయటికొస్తుంది. ఇంటి ముందు మైదానాన్ని శుభ్రం చేస్తూ ఉగాది ఉదయాన్ని స్వాగతిస్తుంది. ఆమె చేతిలోని ఊడుతో మైదానం శుభ్రమవుతుండగా ఇంటి లోపల నాన్న మెల్లగా లేచి ఆవలింత వేస్తాడు. అతను పిల్లలను నిద్రలేపుతూ చెబుతాడు, లేవండి, ఈరోజు ఉగాది. పిల్లలు నిద్రమత్తులోనే ఆనందంగా లేస్తారు. బయట అమ్మ బకెట్లో నీళ్లలో పేడ కలిపి ఇంటి ముందు కల్లాపి పోస్తుంది. అది పల్లెటూరి సంప్రదాయం. ఆ తర్వాత నేలపై అందమైన ముగ్గు వేస్తుంది. ఆ ముగ్గులో పండుగ ఆనందం మెరిసిపోతుంది. వేప చెట్టు మీద పక్షులు కిలకిలమంటూ ఎగురుతూ ఆ ఉదయాన్ని మరింత అందంగా మారుస్తాయి. నాన్న ఇంటి బయట ఒక చిన్న స్టూల్ మీద కూర్చుంటాడు. అమ్మ బయటికొచ్చి స్నానం ముందు సంప్రదాయం ప్రకారం తలకి నూనె రాస్తుంది. అంతలో పిల్లలు తలుపు దగ్గరికి వచ్చి తమ తల్లిదండ్రులను చూసి సంతోషంగా నవ్వుతారు. అమ్మ ప్రేమగా పిల్లల తలకు నూనె రాస్తుంది. తర్వాత నాన్న బావి దగ్గరకు వెళ్ళి బకెట్తో నీళ్లు తీసి స్నానం చేస్తాడు. చల్లని నీళ్లతో స్నానం చేస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాడు. ఇంతలో నాన్న తాతయ్య కలిసి పొలానికి వెళ్ళి మామిడి చెట్టు నుంచి ఆకులు తెచ్చుకుంటారు. ఆ ఆకులతో ఇంటి తలుపులకు తోరణాలు కట్టి ఇంటిని పండుగలా అలంకరిస్తారు. ఇక వంటింట్లో అమ్మమ్మ పాత మట్టి పొయ్యి దగ్గర పండుగ వంటలు తయారు చేస్తుంది. అమ్మతో కలిసి పండుగ ప్రత్యేకమైన భక్ష్యాలు తయారు చేస్తున్నారు. భక్ష్యాలు బంగారు రంగులో పొయ్యి మీద వేగుతుంటే వంటగది మొత్తం తీపి వాసనతో నిండిపోతుంది. ఇంతలో మరో ముఖ్యమైన సంప్రదాయం సిద్ధమవుతుంది. ఉగాది పచ్చడి. మామిడి ముక్కలు, బెల్లం, ఉప్పు, కారం, చింతపండు, వేప పువ్వులు కలిపి తయారు చేసే ఈ పచ్చడి జీవితంలోని 6 రుచులను గుర్తు చేస్తుంది. దేవుడికి నైవేద్యం పెట్టి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. నాన్న ఆర్తి ఇస్తూ కొత్త సంవత్సరానికి ఆశీర్వాదాలు కోరుకుంటాడు. పూజ తర్వాత
6 రుచుల ఉగాది పచ్చడిని తాగుతూ కుటుంబం అంతా కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిస్తోంది. అందరూ కలిసి గుడికి వెళ్లాలని నిర్ణయిస్తారు. నాన్న ఎద్దుల బండి సిద్ధం చేస్తాడు. పిల్లలు ఆనందంగా బండిలో కూర్చుంటారు. ఎద్దుల బండి పల్లె వీధుల మీదుగా పచ్చని పొలాల మధ్యగా సాగుతుంది. అందరూ ఆనందంగా గుడి దగ్గరికి చేరుకుంటారు. గుడిగంట మోగిస్తూ పిల్లలు సంతోషంగా నవ్వుతారు. అందరూ కలిసి గుడిలో దేవికి నమస్కరిస్తారు. గుడి ప్రాంగణంలో పిల్లలు ఆడుకుంటూ పండుగను ఆస్వాదిస్తారు. ప్రసాదం తీసుకుని మళ్ళీ ఎద్దుల బండిలో ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వచ్చాక అమ్మ అరటి ఆకుల మీద భోజనం వడ్డిస్తుంది. అందరూ కలిసి కూర్చుని పండుగ భోజనం చేస్తూ ఆనందంగా నవ్వుకుంటారు. పిల్లలు బయట పల్లె వీధుల్లో ఆటలతో మునిగిపోతారు. గ్రామ పెద్దలు చెట్టు కింద కూర్చుని పాటలు పాడుతూ మాట్లాడుకుంటున్నారు. ఆవులు మైదానంలో గడ్డి మేస్తూ రోజు ముగిసినట్లు సూచిస్తున్నాయి. సూర్యాస్తమయం కాంతిలో పల్లెటూరు మరో అందమైన రోజును ముగిస్తుంది. ఇలా ఇంటి ముందు కుటుంబం అంతా కూర్చుని ఈరోజు పండుగ ఎలా గడిచిందో చెప్పుకుంటారు. ఆనందం, సంప్రదాయం, కుటుంబంతో నిండిన ఉగాది రోజు ప్రశాంతంగా ముగుస్తుంది. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో సుఖ, సంతోషాలు, ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.